పార్ట్ 1 వీడియోలో ఎలాగా నార్త్ కొరియా దేశం డిఫెన్స్ రంగంలో ఎంత పవర్ఫుల్ గా అయ్యిందో చూసాము. ఇంకా ఆ దేశంలో ఉన్న ఒక డేంజరస్ హ్యాకింగ్ గ్రూప్ గురించి, ఆ హ్యాకర్స్ చేసిన మెయిన్ మనీ హెస్ట్ గురించి కూడా తెలుసుకున్నాము. ఆ పార్ట్ 1 వీడియో ఇంకా చూసి ఉండకుంటే ఇప్పుడే ఆ వీడియో చూసి ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఆ వీడియోలో బైబిట్ హైస్ట్ గురించి కొంచెమే తెలుసుకున్నాము. ఇప్పుడు 2025 లో జరిగిన $1.5 బిలియన్ దొంగతనం అసలు ఎలా మొదలైంది, ఎందుకు ఏ ఒక్క దేశం నార్త్ కొరియాని ఇలా క్రైమ్స్ చేయకుండా ఆపలేకపోతుంది, ఇంకా నార్త్ కొరియా ఇంటెలిజెన్స్ లో ఉన్న బ్యూరో 121 కి ఈ హ్యాకర్స్ కి ఉన్న సంబంధం ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. సో బిఫోర్ స్టార్టింగ్, దిస్ ఇస్ అనుదీప్. ఐ వెల్కమ్ యూ టు దిస్ ఛానల్ అనుదీప్ ఆన్సర్స్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు $1.5 బిలియన్ దొంగతనం ఎలా మొదలైంది? ముందుగా బైబిట్ కంపెనీ ఏం చేస్తుందో తెలుసుకుందాము. బైబిట్ అనేది ఒక టైప్ ఆఫ్ బిట్ కాయిన్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. అంటే ఈ బైబిట్ ప్లాట్ఫామ్ ద్వారా చాలా మంది స్పాట్ ట్రేడింగ్, ఆప్షన్స్ ట్రేడింగ్, ఇంకా బిట్ కాయిన్ అండ్ గోల్డ్ ట్రేడింగ్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఏ బిట్ కాయిన్ అయినా కొనొచ్చు, ఎప్పుడైనా ఆ బిట్ కాయిన్ ని అమ్మచ్చు. అసలు ఈ దొంగతనం ఎలా మొదలై ఉండొచ్చో అని FBI ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నార్త్ కొరియాకి చెందిన లేజర్స్ హ్యాకింగ్ గ్రూప్ ఈ హైస్ట్ వెనుక ఉన్నారు అని తెలిసింది. ఎందుకు నార్త్ కొరియాని ఇన్వాల్వ్ అయ్యింది అంటే, లేజర్స్ గ్రూప్ 2014 ఇయర్ నుంచి 2024 వరకు ఏదో ఒక సంవత్సరంలో క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ ని హ్యాక్ చేసి ఆ డబ్బుని వీళ్ళ దేశంలోకి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. అలా వాళ్ళకి మిగతా అన్ని హ్యాకింగ్ గ్రూప్స్ కంటే కూడా క్రిప్టో కరెన్సీస్ ని హ్యాక్ చేయడంలో చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే బైబిట్ కంపెనీ CEO కూడా నార్త్ కొరియా గవర్నమెంటే ఈ సైబర్ అటాక్ చేసింది అని నమ్ముతున్నాడు. ఈ హ్యాకర్లు ముందుగా ఫేక్ అకౌంట్స్ తో ఈ ప్లాట్ఫామ్ లో ట్రేడింగ్ చేసేందుకు రిజిస్టర్ అయ్యారు. నెక్స్ట్ కొన్ని నెలల పాటు ఈ ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్ లో ఉన్న అన్ని లూప్ హోల్స్ ని వెతికి వాటి హైస్ట్ ని ప్లాన్ చేస్తారు. ముందుగా ఈ కంపెనీ సిస్టమ్స్ లోకి ర్యాన్సమ్ వేర్ లాంటి మాల్వేర్ అటాక్స్ ప్లాన్ చేసి, ఇంకా ఆ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కే తెలియకుండా ఈ దొంగతనాల్ని ప్లాన్ చేశారు. స్పెషల్ గా బైబిట్ హైస్ట్ విషయంలో ఆ కంపెనీ CEO బెంజో కూడా హ్యాకర్స్ అటాక్ చేశారు అని తెలుసుకోలేకపోయారు. ఇన్ఫాక్ట్ ఈ హ్యాక్ జరిగిన కొన్ని రోజుల వరకు కూడా ఎవ్వరికి అసలు హైస్ట్ జరిగిందన్న ఒక డౌట్ కూడా రాలేదు. ఎంత తెలివిగా ఈ హ్యాకర్స్ క్రిప్టో కాయిన్స్ ని హ్యాక్ చేశారో ఆలోచించండి. హ్యాక్ జరుగుతున్న రోజు కూడా ఈ కంపెనీ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు లాగానే ఆ రోజు క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ట్రాన్స్పరెంట్ గానే జరుగుతున్నాయి అని అనుకున్నారు. కానీ రియాలిటీలో లేజర్స్ గ్రూప్ ఆల్రెడీ 20% బైబిట్ అసెట్స్ ని వందల ఫేక్ అకౌంట్స్ లోకి మళ్లించారు. కానీ ఇంకా ఆ ప్లాట్ఫామ్ ఓనర్స్ ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ట్రాన్స్పరెంట్ గానే ఉన్నాయి అని భ్రమలో ఉన్నారు. కొన్ని రోజులకి కొంతమంది ఎక్స్పర్ట్స్ ప్రకారం తెలిసింది వీళ్ళ కంపెనీ ఆల్రెడీ దొంగతనం చేయబడింది అని. ఈ హ్యాకింగ్ ఎగ్జాక్ట్ గా 21 ఫిబ్రవరి రోజు జరిగింది. ఈ సైబర్ హైస్ట్ లో బైబిట్ కంపెనీకి చెందిన 4,01,000 ఎంథేరియం అనే క్రిప్టో కాయిన్స్ దొంగలించబడ్డాయి. ప్రెజెంట్ బైబిట్ CEO డబ్బులు కోల్పోయిన కస్టమర్స్ కి మనీ రీఫండ్ చేస్తాము అని ప్రామిస్ చేశారు. అయితే కొంతమంది ఎక్స్పర్ట్స్ ప్రకారం బైబిట్ కంపెనీ కోల్పోయిన మొత్తం డబ్బులో $300 మిలియన్ ని ఈ హ్యాకర్స్ ఆల్రెడీ నార్త్ కొరియాలోకి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఈ $300 మిలియన్ ని ఇంకా ఎవ్వరు ఎంత ప్రయత్నించినా వెనక్కి తేలేరు. ఇలా నార్త్ కొరియాకి చెందిన హ్యాకర్స్ హిస్టరీలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ హ్యాక్ ని చేయగలిగారు. ఆలోచించండి, 2025లో కూడా నార్త్ కొరియన్ హ్యాకర్స్ ఇంత ధైర్యంగా ఎలా హ్యాకింగ్ చేస్తున్నారు. అది కూడా చిన్న చిన్న క్రైమ్స్ కాదు, వేల కోట్ల డబ్బుని కొన్ని రోజుల్లోనే మాయం చేయగలుగుతున్నారు. ఇలా ఉంటే రాబోయే కొన్ని నెలలు, సంవత్సరాల్లోనే నార్త్ కొరియన్ హ్యాకర్స్ ఏకంగా చిన్న దేశాలపైన సైబర్ అటాక్స్ చేసే అవకాశం ఉంది. అందుకే నార్త్ కొరియన్ హ్యాకర్స్ ని ఇంకా ముందు హ్యాకింగ్ చేయనీయకుండా ఆపాల్సిన అవసరం ఉంది అని చాలా దేశాలు అనుకుంటున్నాయి. గతంలో కూడా వీళ్ళని ఆపేందుకు చాలా దేశాలు చాలాసార్లు ప్రయత్నించాయి. అందులో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నార్త్ కొరియా పైన కొన్ని రెగ్యులేషన్స్ పెట్టారు. అయితే USA నార్త్ కొరియాకి మధ్య గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయి అని పార్ట్ 1 లో చూసాము. ఇయర్ 2014లో సోనీ హ్యాక్ అవ్వక ముందు వరకు నార్త్ కొరియా చేస్తున్న ఆ దొంగతనాల్ని, క్రైమ్స్ ని ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. కానీ 2014లో సోనీ బ్రీచ్ ఇన్సిడెంట్ నుంచి ఆ హ్యాకింగ్ కి వెనుక ఉన్నది లేజర్స్ గ్రూపే అని అందరికి తెలిసాక USAకి చెందిన ఇంటెలిజెన్స్ FBI ఈ హ్యాకింగ్ గ్రూప్ యాక్టివిటీస్ మీద బాగా ఫోకస్ చేయడం మొదలు పెట్టింది. నార్త్ కొరియా దేశం ఎప్పుడు సైబర్ అటాక్స్ లో యాక్టివ్ గా ఉండేది. అన్ని ఇంటర్నేషనల్ లాస్ ని వీళ్ళు వైలేట్ చేసేవాళ్ళు. అందుకే USA తో పాటు యూరోప్ అండ్ UNO కూడా నార్త్ కొరియా గవర్నమెంట్ మీద ఎకనామిక్ రెస్ట్రిక్షన్స్ వేశాయి. ఈ హ్యాకర్స్ అందరూ నార్త్ కొరియాలోనే కాదు, కొంతమంది చైనా, రష్యా, అమెరికాలో కూడా ఉంటారు.
వీళ్ళు ఫేక్ వీసాస్ ని క్రియేట్ చేసి ఫేక్ ఎంప్లాయీస్ ఐడితో కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ లో ఐటీ ఎంప్లాయీస్ గా జాబ్ లో పనిచేస్తూ ఉంటారు. సీక్రెట్ గా వాళ్ళ టార్గెట్ బ్యాంక్స్ అండ్ కంపెనీస్ మీద మాల్వేర్ అటాక్స్ ని ప్లాన్ చేస్తారు. అలా ఒకేసారి మాల్వేర్ ని యాక్టివేట్ చేసి సైబర్ హైస్ట్ చేస్తారు. ప్రతిసారి లేజర్స్ గ్రూప్ ఇదే ప్లాన్ ని పాటించేవారు. అందుకే ఈ ప్లాన్ గురించి తెలిసిన అమెరికా, యూరోప్ గవర్నమెంట్ ఈ లేజర్స్ గ్రూప్ తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి మీద $1,00,000 పెనాల్టీస్ వేశారు. ఇంకా హ్యాకింగ్ లో అక్యూజ్డ్ గా ఉంటే 20 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా వేస్తాము అని శాంక్షన్స్ వేశారు. ఇంకా సైబర్ అటాక్స్ కోసం యూజ్ చేసే ఆ మనీ కిమ్ జాంగ్ ఉన్ గవర్నమెంట్ చేతిలో పడకుండా ఈ శాంక్షన్స్ ఆపగలిగాయి. కానీ ఇక్కడే మరో పెద్ద సమస్య వచ్చింది. ఎన్ని శాంక్షన్స్ వేసినా కూడా ఏ ఒక్క దేశం కూడా వాళ్ళని క్రైమ్స్ చేయకుండా ఆపలేకపోతున్నాయి. FBI ని కూడా ఎదిరించి హ్యాకింగ్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి నార్త్ కొరియన్ హ్యాకర్స్ దగ్గర ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండి ఉంటుందో. రియాలిటీలో ఇందాక చెప్పిన UNO, USA, యూరోపియన్ శాంక్షన్స్ అన్ని నార్త్ కొరియాని బాగా దెబ్బతీశాయి. కానీ అప్పుడు వేసిన ఆ శాంక్షన్సే ఈ రోజు నార్త్ కొరియాని టాప్ హ్యాకర్స్ ఉన్న కంట్రీగా చేసింది. అవును, మీరు విన్నది నిజమే. లేజర్స్ గ్రూప్ 2024లోనే $1.3 బిలియన్ ని దొంగతనం చేసింది. ఇంతలా సైబర్ క్రైమ్స్ చేసేందుకు అమెరికన్ గవర్నమెంట్ వేసిన శాంక్షన్సే ముఖ్యమైన కారణం. ఎందుకంటే శాంక్షన్స్ వల్ల నార్త్ కొరియా దేశానికి ఫండింగ్స్ వచ్చేవి కాదు. కాబట్టి వాళ్ళు మనీని సంపాదించే మిగతా అన్ని మార్గాల్ని ఆపేసి కేవలం సైబర్ క్రైమ్స్ చేయటం మీదే ఫోకస్ చేయటం మొదలు పెట్టారు. సింపుల్ గా చెప్పాలి అంటే ఏ రెగ్యులేషన్స్ అయితే వాళ్ళని సైబర్ క్రైమ్స్ చేయకుండా ఆపాలో అవే రెగ్యులేషన్స్ ఇప్పుడు వాళ్ళ మెయిన్ మనీ జనరేట్ చేసే సోర్స్ గా మళ్లించింది. ఇక్కడితో కిమ్ జాంగ్ ఉన్ ఆగట్లేదు. నార్త్ కొరియాలో మరెక్కడ లేని విధంగా హ్యాకింగ్ ఇన్స్టిట్యూషన్సే ఉన్నాయి. కేవలం సైబర్ క్రైమ్స్ చేయడం ద్వారా వాళ్ళ దేశానికి భవిష్యత్తు ఉండదు. ఆ క్రైమ్స్ ని కంటిన్యూ చేసే వాళ్ళు కూడా ఉండాలి. అంటే నెక్స్ట్ జనరేషన్ లో వచ్చే వాళ్ళందరూ కూడా ఆ సైబర్ క్రైమ్స్ ని చేయటం ఎలాగో నేర్చుకోవాలి. అందుకే నార్మల్ ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ మీద ట్రైనింగ్స్ ఇవ్వడం ఈ ఇన్స్టిట్యూషన్ లో నేర్పించరు. కేవలం హ్యాకింగ్ ని ఉపయోగించి వాళ్ళ దేశానికి ఎలా సేవ చేయాలి అని నేర్పిస్తారు. దేశానికి సేవ చేయడం అంటే ఏదో మంచి పనులు చేయడం అని మాత్రం అనుకోకండి. అది నార్త్ కొరియా. అక్కడ ఉన్న హ్యాకర్స్ ఎంత పెద్ద సైబర్ అటాక్స్ నైనా చేయడంలో అస్సలు వెనకడుగు వేయరు. ముందుగా అసలు నార్త్ కొరియా గవర్నమెంట్ ఎలైట్ హ్యాకర్స్ ని ఎలా ట్రైనింగ్ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. నార్త్ కొరియన్ ఇంటెలిజెన్స్ లో బ్యూరో 121 అనే సైబర్ వార్ఫేర్ ఏజెన్సీ ఉంది. పేరులో ఉన్నట్లు వీళ్ళు సైబర్ అటాక్స్ లేదా ఆన్లైన్ రిలేటెడ్ ఇష్యూస్ ని చూసుకుంటారు. అయితే ఈ సైబర్ వార్ఫేర్ ఏజెన్సీ రికగ్నైజెన్స్ జనరల్ బ్యూరో RGB మొత్తంలోనే అతిపెద్ద ఫోర్స్ లో ఒకటి. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇండియాకి ఎట్లాగైతే రా ఏజెన్సీ ఉందో అట్లాగే నార్త్ కొరియాకి స్పెషల్ ఇంటెలిజెన్స్ ఫోర్స్ గా RGB ఉంది. గవర్నమెంట్ కింద పనిచేసే సైబర్ ఆఫీసర్స్ అందరూ ఈ యూనిట్ లోనే ట్రైన్ చేయబడతారు. ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి అంటే స్టూడెంట్స్ ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ ఆటోమేషన్ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వెంటనే RGB లోకి సెలెక్ట్ అవ్వరు. బ్యూరో 121 ఆఫీసర్స్ ఈ టాప్ యూనివర్సిటీస్ లో రైడ్ చేసి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళలో నుంచి కొంతమందినే, అది కూడా హ్యాకింగ్ చేయడంలో బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఆ ఫోర్స్ లోకి జాయిన్ చేస్తారు. ఇలా హ్యాండ్ పిక్డ్ చేయబడ్డ స్టూడెంట్స్ మిలిటరీ కింద 4 to 5 years పాటు భయంకరమైన ట్రైనింగ్ లో పాల్గొంటారు. ఈ ట్రైనింగ్ మొత్తం మనం అనుకున్నంత సింపుల్ గా అయితే ఉండదు. ఎందుకు అంటే సైబర్ అటాక్స్ లో ఉన్న టీం 24 hours పాటు వాళ్ళ టార్గెట్స్ మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. కంప్యూటర్ నుంచి ఎక్కువగా డీవియేట్ అవ్వకూడదు. ఇంకా IT సాఫ్ట్వేర్ సిస్టమ్స్ మీద ఫుల్ నాలెడ్జ్ ఉంటే కానీ వాళ్ళు పూర్తి స్థాయి ఆపరేషన్స్ చేయలేరు. అందుకే ఈ బ్యూరో 121 లోను మెంబర్ కావడం చాలా కష్టం. 2021 ఇయర్ ముందు వరకు ఈ యూనిట్ లో 600కి పైగా ఎలైట్ హ్యాకర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 600కి పైగా చేరుకుంది. అందుకే 2025లో కూడా ఇంత పెద్ద హ్యాకింగ్స్ ని వీళ్ళు ధైర్యంగా చేయగలుగుతున్నారు. బై ద వే, ఈ యూనిట్ లో ఉన్న వాళ్ళందరూ ఎలైట్ హ్యాకర్స్. వీళ్ళకి తిరిగే ఉండదు. ప్రెసెంట్ మిలిటరీ కింద ట్రైన్ చేయబడ్డ ఎలైట్ హ్యాకర్స్ అందరూ మలేషియా, రష్యా, చైనా, ఇండియా అలా అన్ని దేశాల్లో సీక్రెట్ గా ఉన్నారు. ఒకసారి గెస్ చేయండి, ఈ ట్రైనింగ్ కండక్ట్ చేసేందుకు నార్త్ కొరియా దేశానికి ఇప్పటికీ నీడలా ఉంటున్న ఆ అతిపెద్ద దేశం ఏది అయ్యి ఉండొచ్చు? కొంచెం ఆలోచించి నార్త్ కొరియాకి బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటున్న ఆ కంట్రీ పేరు కింద కామెంట్ చేయండి. ఈ యూనిట్ లో ఉన్న హ్యాకర్స్ అందరూ ఎలైట్ హ్యాకర్స్ అని చెప్పుకున్నాము. ఎలైట్ హ్యాకర్స్ అంటే వీళ్ళకి చాలా ప్రత్యేకతలు ఉంటాయి. అదేంటంటే నార్త్ కొరియన్ హ్యాకర్స్ ఎప్పుడు కొత్త టెక్నాలజీస్ తో ఇంప్రూవ్ అవుతూ పోతారు. అందులోనూ వరల్డ్ లోనే హైలీ స్కిల్డ్ మెంబర్స్ ఈ గ్రూప్ లో ఉంటారు. అందుకే ఎన్ని దేశాలు వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నించినా చివరికి పూర్తిగా విఫలమవుతున్నారు.
వరల్డ్ లోనే థర్డ్ మోస్ట్ పవర్ఫుల్ హ్యాకింగ్ గ్రూప్ గా లేజర్స్ గ్రూప్ లిస్ట్ లో ఉంది. కోబాల్ట్ ఐఓ రిపోర్ట్ ప్రకారం టాప్ 1 పొజిషన్ లో అనానమస్ గ్రూప్ ఉంటే సెకండ్ పొజిషన్ లో రష్యాకి చెందిన ఫ్యాన్సీ బేర్ ఉంది. ఆ నెక్స్ట్ పొజిషన్ లోనే అంటే థర్డ్ పొజిషన్ లో లేజర్స్ గ్రూప్ ఉంది. ఇలా ప్రపంచంలోనే తిరుగులేని హ్యాకింగ్ గ్రూప్ గా వీళ్ళు డెవలప్ అయ్యారు. ఇలా నార్త్ కొరియన్ గవర్నమెంట్ వాళ్ళ దేశ ప్రజలపైన చూపిస్తున్న అతి క్రూరమైన డిక్టేటర్షిప్ మాత్రమే కాదు, ఇలా ఇంకో వైపు నుంచి పెద్ద పెద్ద సైబర్ అటాక్స్ జరగడానికి కూడా వీళ్ళే బాధ్యులు. ఇక్కడతో నార్త్ కొరియన్ హ్యాకర్స్ మీద చేసిన అరాచకాలు చెప్పే ఈ మినీ డాక్యుమెంటరీ ముగిద్దాం. ఇక్కడ దాకా చూస్తున్నారు అంటే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఇలాంటి మినీ డాక్యుమెంటరీ టైప్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నార్త్ కొరియన్ హ్యాకర్స్ మీద మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ ద్వారా తెలియచేయగలరు. మరి మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. సో దిస్ ఇస్ అనుదీప్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.